ఈ గొర్రెపిల్లను చూడండి. ముందర కాళ్ళు వంగిపోయి విల్లు మాదిరిగా ఎలా కనిపిస్తున్నాయో, పాపం నడవలేక అలా నిలబడే ఉంది. దీనికి కారణం రికెట్స్. ఈ రికెట్స్ అనే సమస్య ఎందుకు వస్తుందంటే, విటమిన్ డి లోపం వల్ల కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వచ్చి ఎముకలు అనేవి మెత్తబడి ఇలా వంగిపోతాయి. వెంటనే దీనికి టోనోపాస్పన్ 2 ml, కాల్డి12 ఇంజెక్షన్ 2 ml చొప్పున కంటిన్యూగా వేయమని చెప్పాను. 3-4 రోజులు గడిచేసరికి దీంట్లో కొంత నయం వచ్చింది. ఇంకా 2 రోజులు మందులు వేసేసరికి చూడండి ఎంత హుషారుగా ఈ గొర్రెపిల్ల ఇప్పుడు పరిగెడుతుందో. ఈ కాలు తిరిగి పూర్తిగా నయమయ్యి మామూలు స్థితికి రావడానికి కొంత టైం తీసుకుంటుంది. అందుకని రైతు సోదరులు మూగజీవులకి ఈ మినరల్స్, వైటమిన్స్ లోపం రాకుండా ఎప్పటికప్పుడు దానాలో కానీ నీటిలో కానీ ఈ వైటమిన్, మినరల్ టానిక్స్ని వాడితే మంచిది.